నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనానికి ఎమ్మెల్యే సురేష్ శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించే భవనానికి 3,50,00,000 రూపాయలతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సాగునీరు అందేలా కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి వింజమూరులో డయాలసిస్ సెంటర్ తోటే ఒక మెట్టు పడింది. అక్కడి నుంచి ఒక్కొక్కటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉదయగిరి టౌన్ లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజ్ రెనోవేషన్ అవ్వచ్చు, న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, టోటల్ గా ఒక 5 కోట్ల ఖర్చుతోటే మనం ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాలేజీ పరిస్థితి ఇంత ముందు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. కాలేజీ సరిగా విండోస్ లేక, సరైన ఫెసిలిటీస్ లేక, ఇది కాలేజ్ అయినా కాదా అన్న పరిస్థితిలో ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఆలోచన, ఈ ఒక్క డిగ్రీ కాలేజ్ కాదు, అన్ని కాలేజీలు స్కూల్స్ ఉదయగిరి నియోజకవర్గంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి, మన నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో మెట్లు పడాల్సిన ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో వారి దృష్టికి నేను చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది. పరిస్థితి బాగాలేదు, ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాల్సిన చాలా ఉందని చెప్పి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కమిటెడ్ గా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలి, వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారు కొన్ని ఫండ్స్ ఫ్యూచర్ లో ఇవ్వబోతా ఉన్నారు. రేపు మార్చి లో బడ్జెట్ లో గానీ, ఇంత ముందు గానీ మనకి వీలైనంత వరకు ఒక్కొక్క ఉన్న 8 నెలల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చిన ఫండ్స్ తోటే దాదాపుగా